బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో అంబేద్కర్ సెంటర్లో బేకరీ దుకాణంపైకి ఒక కారు దూసుకెళ్లింది. మైనర్ బాలుడిని తండ్రే కారు డ్రైవ్ చేయడానికి ప్రోత్సహించాడు. జనం రద్దీగా ఉండే సమయంలో కారు అదుపు తప్పి పార్కింగ్ వాహనాలపై దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న పలువురికి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కారును మైనర్ బాలుడు నడిపినట్లు స్థానిక ప్రజలు గుర్తించారు. విద్యుత్ శాఖలో పనిచేసే వ్యక్తి కారుగా తేలిందది. సాయంత్రం సమయంలో అంబేద్కర్ సెంటర్లో కారు నడుపుతున్న బాలుడు బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కాడు. దీంతో కారు అతివేగంతో అదుపు తప్పి దుకాణాల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది. బాలుడితో తండ్రి కూడా కారులోనే ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో అంబేద్కర్ సెంటర్లో బేకరీ దుకాణం దగ్గరికి ఒక కారు దూసుకెళ్లింది. మైనర్ బాలుడిని తండ్రే కారు డ్రైవ్ చేయమని ప్రోత్సహించాడు. అక్కడ జనం రద్దీగా ఉందని మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చూడొచ్చు. రద్దీగా ఉన్నటువంటి సమయంలో కారు అదుపు తప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకెళ్లింది కారు. మనం చూస్తున్నాం అక్కడ త్రుటిలో కొంతమంది యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. లక్కీగా ఒక మహిళ వెళ్తుంది. మహిళతో పాటుగా చిన్న బాలుడు కూడా, ఒక బాలిక కూడా ఉంది. సో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చాలామంది తప్పించుకోవడం అంటే కొంచెం బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ కారు ప్రమాదానికి ఎవరు గురైనా కూడా నిజంగా తీవ్ర గాయాల పాలయ్యే వాళ్ళు, లేదంటే కొంతమంది ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. అటు అంత ఫాస్ట్గా ఆ కారు దూసుకొచ్చింది. అయితే కారుని మైనర్ బాలుడు నడిపినట్లుగా స్థానిక ప్రజలు గుర్తించారు. అది విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించిన కారుగా చెప్తున్నారు. సాయంత్రం సమయంలో అంబేద్కర్ సెంటర్లో కారు నడుపుతున్న బాలుడు బ్రేక్ బదులు, సో డ్రైవ్ చేసినప్పుడు సహజంగా బ్రేక్ ఉంటుంది, బ్రేక్ పక్కనే యాక్సిలేటర్ ఉంటుంది కాబట్టి బ్రేక్కి బదులుగా యాక్సిలేటర్ తొక్కాడు. దీంతో కారు అతివేగంతో అదుపు తప్పి దుకాణాల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలపైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు దాంట్లో ఎవరు గాయపడలేదు లక్కీగా. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఉంది. సార్ శివ, కారు డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు ఎవరు? దీనిపైన పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? ఏం జరుగుతుంది ఈ విషయంలో? మొత్తం మీద చూసుకుంటే మైనర్ బాలుడు కారు నడపడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బ్రేక్ బదులు ఎక్సలేటర్ నొక్కడంతో ఆ పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి, ఆ కాన్వాయ్ మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రాంతం మొత్తం కూడా చెల్లా చెదిరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం బేకరీ షాప్ లో దూసుకెళ్లడంతో పలువురికి గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కుమారుడు కారు డ్రైవ్ చేస్తుంటే ఉద్యోగి పక్క నుండి కారు నేర్పిస్తున్నట్టు తెలుస్తా ఉంది. విసన్నపేట అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఈ ఘటన నిన్న సాయంకాలం జరిగింది. ప్రస్తుతం అదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరొక వైపు పోలీసులు కారును అయితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మైనర్ బాలుడు కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బాలుడు అలాగే ఎవరైతే ఆ కారు యజమాని తండ్రి ఉన్నాడో అతనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. దీనికైతే పెడతాం డబ్బులు, ఎవడైనా పెడతాం. మనం చూస్తున్నాం ఏపీ 20 AK 4194 కారు. సో ఆ కారు ఒక్కసారిగా దూసుకొచ్చిన రావడంతో అక్కడ కొన్ని పార్కింగ్ చేసిన వెహికల్స్ కూడా కింద పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో లక్కీగా ఎవరికి అది ఢీకొనకపోవడం అనేది కొంత మేలుగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో అంబేద్కర్ సెంటర్లో ఒక బేకరీ పైకి కారు దూసుకొచ్చింది. మైనర్ బాలుడిని తండ్రే కారు డ్రైవ్ చేయడానికి ప్రోత్సహించాడు. ఆ కారు కూడా మనం చూస్తున్నాం, అక్కడ ఎల్బోర్డ్ మనకు కనిపిస్తుంది. ఇంకా లెర్నింగ్ లైసెన్స్తోనే ఆ కారు నడపడానికి అవకాశం ఉంది. అయితే అది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కారుగా మనకు కనిపిస్తోంది. ఆ కారు పైన కూడా అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కారుగా మనకు కనిపిస్తుంది. ఏపీ 20 AK 4194 నెంబర్ గల కారు ఇది. అక్కడ రద్దీగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా బాలుడు డ్రైవ్ చేయడంతో, సో బ్రేక్, ఎక్సలేటర్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి బ్రేక్ అనుకొని
ఎక్సలేటర్ పైన ఆ మైనర్ బాలుడు కాలు వేసి తొక్కడంతో అది ఓవర్ స్పీడ్గా వచ్చి ఒక్కసారిగా ఆ వాహనాలపైకి దూసుకొచ్చింది. సో అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడలేదు.